నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. నా పేరు నిహార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జగనన్న ఆరోగ్య సురక్ష చారిత్రాత్మక కార్యక్రమం, ఆరోగ్య రంగంలో విప్లవాత్మకం. జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి వెల్లడి. గోరంట్లలో బ్రాహ్మణ అర్చక సంఘాల నిరసన, అర్చకులపై దేవస్థానం కార్యదర్శి దాడి. పలు చోరీ కేసులో నిందితుల అరెస్ట్, 22,70,000 రికవరీ. వివరాలు వెల్లడించిన పల్నాడు ఎస్పీ శంకర్ రెడ్డి. పలు చోరీ కేసుల్లో నిందితులైన పల్నాడు జిల్లా గురజాలకు చెందిన రుద్రాల సురేష్, మహంకాళి గణేష్, ఎప్పులూరి నరేష్లను అరెస్ట్ చేసినట్టుగా పల్నాడు జిల్లా ఎస్పీ వై శంకర్ రెడ్డి తెలిపారు. నిందితుల వద్ద నుంచి సత్తెనపల్లి, గురజాల పోలీసులు సబ్ డివిజన్లలో జరిగిన 7 కేసులకు సంబంధించిన 22,70,000 రూపాయల విలువైన బంగారం, నగదు, ఒక మారుతి కారుని స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. నిందితులను నకరికల్లు వద్ద సత్తెనపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా వివరించారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నిందితులు నకరికల్లు, రాజుపాలెం, సత్తెనపల్లి, కోసూరు, పిడుగురాళ్లలో ఈ ఏడాది 7 చోట్ల చోరీలకు పాల్పడినట్టుగా తెలిపారు. గతంలో రుద్రాల సురేష్పై 14 కేసులు, మహంకాళి గణేష్ మీద 3 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఎప్పులూరి నరేష్కు ఇదే మొదటి నేరం అన్నారు. సమావేశంలో సత్తెనపల్లి డిఎస్పీ బి ఆదినారాయణ, సత్తెనపల్లి రూరల్ సిఐ ప్రేమయ్య, నకరికల్లు ఎస్ఐ బాలకృష్ణ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. పల్నాడు జిల్లాకు సంబంధించి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సత్తెనపల్లి టౌన్లో ఇందిరమ్మ కాలనీలో వాళ్ళు హాస్పిటల్లో పని ఉన్నదని ఓనర్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంటే గుంటూరుకి వెళ్తారు. గుంటూరుకి వెళ్ళినప్పుడు 3:25 మధ్యలో 5:30 మధ్యలో థెఫ్ట్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇమీడియట్గా చెప్పడంతో మనం దాన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. క్లూస్ టీమ్ పంపించడం జరిగింది. డాగ్ స్పాట్ కూడా వెళ్ళిన తర్వాత అందులో వచ్చినటువంటి మినిమం ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టాలీ చేయడం జరిగింది. అలాగే మన సీసీటీవీ ఫుటేజెస్లో వాళ్ళ యొక్క బ్యాక్ సైడ్ క్యాప్చర్ అయింది. దీంట్లో మనకి క్రైమ్ కానిస్టేబుల్స్ పని ఏంటంటే ఏ క్రిమినల్ అయినా ఏ విధంగా నడుస్తాడో, అతని వాకింగ్ స్టైల్ ఏంటి, అతని హ్యాబిట్స్ ఏంటి, అతని రైట్ హ్యాండరా లెఫ్ట్ హ్యాండరా, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. అందులో స్పెషలైజ్ చేస్తున్న వ్యక్తులకి ఈ మూమెంట్స్, ఈ బ్యాక్ సైడ్ నుంచి వచ్చే కదలికలను గమనించి అనుమానంతో ఒకరిని పట్టుకోవడం జరిగింది. అది కూడా ఎలా అంటే వెహికల్ చెకింగ్ చేసే సమయంలో వాళ్ళని క్యాచ్ చేయడం చేసినప్పుడు అందులో నుండి సురేష్ కాకుండా కూడా వీళ్ళ మీద మొత్తం ఈ 7 కేసులతో కలిపితే 21 కేసులు రిజిస్టర్ కావడం జరిగింది. దీంట్లో రెండో ముద్దాయి ఎవరైతే మహంకాళి గణేష్ ఉన్నాడో ఇతను ఈ మొదటి ముద్దాయితో కలిసి దాదాపు 10 కేసులలో ఇన్వాల్వ్ అయినాడు. ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో ఈ డ్రైవర్ కూడా కేసులో ఇన్వాల్వ్ అయినాడు. ఇది మొదటి కేసు పంది డ్రైవర్ని ఇన్వాల్వ్ చేసుకున్నాడు కాబట్టి ఆ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఈ థెఫ్ట్కి వెహికల్గా వాడుకున్నారో అందువల్ల అది కూడా సీజ్ చేయడం జరిగింది. స్విఫ్ట్ డిజైర్ ఇందులో పోయినటువంటి మొత్తం 24,05,000 దాకా పోయింది. మనం రికవరీ చేసింది 22,70,545 రూపీస్. ఇందులో ఫస్ట్ కేసులో 150.66 గ్రామ్స్ గోల్డ్ పోతే మన రికవరీ కూడా 150.66 గోల్డ్ రికవరీ కంప్లీట్గా చేయడం జరిగింది. రెండవ కేసు రాజుపాలెంలో ఇది పెదనెమలిపురిలో పోయింది. 62.56 గ్రామ్స్ గోల్డ్ పోతే అందులో 62.56 గ్రామ్స్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. 24 గ్రామ్స్ రాజుపాలెం టౌన్లో పోతే అందులో 24 గ్రామ్స్ గోల్డ్ రికవరీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సత్తెనపల్లి రూరల్లో మురళీనగర్లో 44.25 గ్రామ్స్ పోయింది. వాళ్ళకి 44.25 గ్రామ్స్ గోల్డ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్రోసూరులో 24 గ్రాములు గోల్డ్ పోయింది. అందుకూరులో వాళ్ళకి 24 గ్రాముల గోల్డ్ రికవరీ అయింది. పెదకూరుపాటు టౌన్లో 43.72 గ్రామ్స్ గోల్డ్ పోతే దానికి గాను 43.72 గ్రామ్స్ గోల్డ్ రికవరీ చేయబడింది. నెక్స్ట్ పిడుగురాళ్లలో కామేపల్లిలో 25 గ్రామ్స్ గోల్డ్, 1 పెయిర్ సిల్వర్ యాంక్లెట్స్ పోయినాయి. 25 గ్రామ్స్ గోల్డ్ రికవరీ అయింది. యాంక్లెట్స్ రికవరీ కాలేదు. ఈ విధంగా మనం 22,70,545 దాదాపు 95% ఆఫ్ రికవరీ వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. కేవలం క్యాష్ మాత్రమే వాళ్ళు వాడేశారు. దానివల్ల మనం ఆ రికవరీ కూడా రేటు తగ్గింది. అదర్వైజ్ ప్రజలు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా
వాళ్ళ రికవరీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి చెందుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ సంతాప సభ జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగింది. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామినాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన సంతాప సభలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి స్వామినాథన్ చేసిన సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశాన్ని ఆహార సంక్షోభం నుండి బయటపడేసిన వ్యక్తి స్వామినాథన్ అన్నారు. రైతుకు ఆదాయం చేకూరేలా ఆయన అనేక సూచనలు చేశారన్నారు. స్వామినాథన్ సూచనలతో రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల చినరాజనారాయణ, మాదా రాధా తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం తీసుకొని ఏం చేద్దామన్న ఉద్దేశంలో మనమే మరి దాని ఆహారాలు కొనాలంటే డబ్బు ఎప్పుడు చూస్తే అది తీసుకున్న రోజుల్లో మరి స్వామినాథన్ గారు ఆ రోజు ముందుకు వచ్చి ఎన్నో అప్పటికే 2-3 పంచవర్ష ప్రణాళిక అయిపోయి ప్రాముఖ్యత ఈయన వల్ల తీసుకోలే పరిస్థితుల్లో ఎక్కడి నుంచో ఒక రిఫార్మ్స్ తీసుకురావాలని దుస్థితిలో ఎప్పుడు చూసినా నేను చిన్నప్పటి నుంచి వస్తా ఉన్నా మా తండ్రి వ్యవసాయం. భారత వ్యవసాయ శాస్త్రవేత్త భారతదేశాన్ని ఆహార సంక్షోభం నుంచి బయటేసి ఆహారోత్పత్తిలో అధికోత్పత్తి సాధించే విధంగా కొత్త వంగడాలను సృష్టించి అగ్రికల్చర్ రెవల్యూషన్ తెచ్చినటువంటి మహాపురుషుడు స్వామినాథన్ గారిని స్మరించుకునే విధంగా ఈరోజు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వారి సేవల్ని మన్నం చేసుకుంటూ వారు ఈ దేశానికి సేవ చేసిన సేవలు, అగ్రికల్చర్లో వారు సృష్టించిన విప్లవాలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. ఆ మహానుభావుడు కృషి ఫలితమే ఈరోజు మనం ఆహార సంక్షోభం నుంచి బయటకు వచ్చి ఈరోజు అధికోత్పత్తి సాధించి రైతు కొద్ది గొప్ప ఆదాయం వచ్చే విధంగా ఈరోజు మరి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆయన స్వామినాథన్ కృషి. అలాంటి గొప్ప శాస్త్రవేత్తని ఆ యొక్క సూచనలతో 2004 రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన యొక్క సూచనలు తీసుకొని ఈరోజు రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెస్తుందంటే అవన్నీ కూడా రైతుకు ఉపయోగపడే కార్యక్రమం. అవన్నీ కూడా స్వామినాథన్ గారు చాలా మెచ్చుకున్న కార్యక్రమాలని ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం జరిగింది. అలాంటి గొప్ప శాస్త్రవేత్త ఈరోజు మనకు దూరం కావటం దేశానికి చాలా నష్టం. కానీ వారి సేవలు చాలా అద్భుతమైన సేవలు. వారిని ఒకసారి మననం చేసుకొని ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ జిల్లా వైఎస్ఆర్ తరఫున వారికి స్వామినాథన్ గారు భారతదేశానికి బాపట్ల జిల్లా రేపల్ల పట్టణంలోని జగనన్న కాలనీలో నిర్మాణం పూర్తి అయిన ఎస్టీ కాలనీను ఎంపీ మోపిదేవి వెంకటరమణ పరిశీలించారు. జగనన్న కాలనీ పేరుతో రాష్ట్రంలో కొత్త గ్రామాలు రూపొందించిందని తెలియజేశారు. రేపల్లె పట్టణానికి ఆనుకొని 68 ఎకరాలలో జగనన్న కాలనీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కాలనీలో 3200 మందికి పట్టాలు ఇవ్వడం జరిగిందని, ఇప్పటికే కాలనీలో 2000కు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. పనికి మాలిన రాజకీయాలు చేయటం ప్రతిపక్షాలు మానుకోవాలని, ఏనాడైనా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఒక్క కాలనీనైనా రూపొందించారా అని విమర్శించారు. 24 గంటలు కుల రాజకీయాలు, మత రాజకీయాలు, అవినీతి రాజకీయాల గురించి మాట్లాడడం మానుకోవాలని ఎద్దేవా చేశారు. భయం అంటే ఏమిటో చూపిస్తానన్న లోకేష్ భయపడి ఢిల్లీలో దాక్కున్నాడని అన్నారు. అనేక సందర్భాల్లో చెప్పినట్లుగా ఎక్కడో 1-6 ఇళ్ల పట్టాలు ఇచ్చి ఏదో నీళ్లు కట్టించామనేది కాకుండా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కొన్ని కొత్త గ్రామాలే తయారవుతున్నాయి అనే దానికి నిదర్శనం, తార్కాణం ఈ రేపల్లె పట్టణంలో మన కళ్ళ ముందు ఇంత చక్కటి కాలనీలు తయారవటం అనేటువంటిది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ప్రజలు ఎంతో ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు. దానికి కారణం మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్నటువంటి జగనన్న కాలనీలు ఈరోజు కూడాను సెంటు స్థలం లేక ఎక్కడెక్కడో అద్దెళ్లలోనో లేకపోతే రోడ్డు మార్జిన్లోనో కాపురాలు ఉంటూ, లేదంటే ఒకే ఇంట్లో 3 కాపురాలు 2 కాపురాలు ఉంటూ ఎన్నో అవస్థలు పడుతున్నటువంటి కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి.
స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు దాటినప్పుడు కూడాను ఈ రోజు వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో సెంటు స్థలం లేక లేదంటే ఒక ఇంట్లోనే 2-3 కాపురాలు ఉండటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఆలోచన చేసి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రభుత్వ ధనంతో వేలాది ఎకరాలు అనువైన ప్రాంతాలలో గ్రామాలకు దగ్గరగా ఉండే విధంగా కొనుగోలు చేయించి ఇళ్ల స్థలాలు ఇచ్చి దాంతోపాటుగా ఇల్లు శాంక్షన్ చేసి కట్టించినటువంటి కాలనీలే ఈ కాలనీ నిదర్శనం. మన రేపల్లె పట్టణానికి సంబంధించినంత వరకు 68 ఎకరాల్లో 3,200 ఇళ్ళు శాంక్షన్ చేస్తే అంటే 3,200 మందికి మనిషికి సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తే పక్కా టౌన్ ప్లానింగ్ అప్రూవల్ తోటి ఏదో ఆషామాజో తమాషా లేకుండా ఏదో చిన్న చిన్న గల్లీల్లో కాకుండా 30 అడుగుల రోడ్లు వెడల్పు, డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ సిస్టమ్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఇవాళ సుమారుగా 2,000 ఇళ్ల వరకు కూడాను నిర్మాణాలు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా ప్రత్యేకించి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు 120 ఇళ్ళు ఎక్స్క్లూజివ్గా సపరేట్గా కట్టి బహుశా 4 రోజుల్లో ఈ కాలనీని ప్రారంభోత్సవం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు. ఇవాళ పట్టణాన్ని ఆనుకునే ఇంత మంచి లేఅవుట్ రావటం అనేటువంటిది ఈ పట్టాదారుల యొక్క అదృష్టం అయితే, రేపల్లె పట్టణాన్ని ఆనుకుని మరొక కొత్త కాలనీలు తయారైనవి అనే దానికి నిదర్శనం తార్కాణం ఇవన్నీ కూడా. మేము ఒకటే అడుగుతున్నాం, అయిన దానికి కాని దానికి పనికి మాలిన రాజకీయాలు చేసి తమ సొంత పబ్బాలు గడుపుకోవాలనేటువంటి పబ్బం గడుపుకోవటానికి మాట్లాడేటువంటి పెద్దలందరూ కూడాను మీ గత ప్రభుత్వ కాలంలో ఏనాడైనా ఎక్కడైనా కానీ ఒక 10 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఒక కాలనీని కట్టించామని చెప్పుకోవడానికి ఒక్కడ కూడా ఉదాహరణ లేదు. కానీ ఇవాళ 32 లక్షల మంది పైచీలకు సుమారు 36 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి దాదాపు 20 లక్షల పైచీలకు ఇల్లు నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ప్రారంభోత్సవాలకు దగ్గరలో ఉన్న పరిస్థితులు. రాజకీయం అంటే 24 గంటలు కుల రాజకీయాలు, మత రాజకీయాలు లేకపోతే అవినీతి రాజకీయాలు మాట్లాడటం కాదు. అభివృద్ధి అనేది చేసి మా పాలనలో మా టైంలో ఇది చేసాము అని చెప్పి చూపించుకునేటువంటి ఆలోచన విధానంతో ప్రతిపక్ష నాయకులు ప్రయాణం చేయాలి. కానీ మీరు అధికారం ఉన్నప్పుడు చేయలేకపోయారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఎంత ఏంటంటే ఎక్కడ ఏ పథకం ఏ ప్రాజెక్ట్ పెడతాం. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామంలో కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రయోగాత్మకంగా నిర్వహించిన కేఎల్ శాట్ పరికరాన్ని అందించారు. ఈ సందర్భంగా వైకుంఠరాణి మరియు గ్రామస్తులు యూనివర్సిటీ ప్రొఫెసర్కు అందజేశారు. అందరికీ నమస్కారం అండి. కేఎల్ యూనివర్సిటీ నుంచి మరి ఒక శాటిలైట్ పంపించడం జరిగింది 27వ తారీఖు. అది పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామంలో మరి అది ఆగిపోవడం జరిగింది. ముస్లిం కాలనీలో, బీసీ కాలనీలో. తర్వాత ఇక్కడికి మరి కేఎల్ యూనివర్సిటీ నుంచి ఇక్కడ మరి డైరెక్టర్ గారు, ఇక్కడ ప్రొఫెసర్స్ కొంతమంది అందరూ వచ్చి ఎతుకుతుంటే ఎవరిని అడిగినా కూడా గ్రామంలో మరి రాణి గారి దగ్గరికి వెళ్ళండి అన్నారంట. నా దగ్గరికి వస్తే నేను నిజంగా ఈ కుర్రాళ్ళని చూసి ఇది నిజమేనా అనుకున్నా. అంతా ఈ గ్రామస్తులంతా వాళ్ళకి మరి గ్రామస్తుల సహాయంతో ఈ ఊర్లో పొలాల్లో వెతికారు. ఆ రోజు మరి తర్వాత 29 వరకు వెతుకుతూనే ఉన్నారు. 29 పొద్దుటి వరకు. 28 సాయంత్రం పొలానికి గేదెల దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి కొంతమంది కనపడిందంట. కాకపోతే మేము టమ్కేయించినప్పుడు ఊళ్ళో ఏం చెప్పారంటే ఈ బాక్స్ పాడైపోద్దేమో ఓపెన్ చేస్తే ఉద్దేశంతో అది జాగ్రత్తగా ఉండాలి, దానివల్ల కొంచెం ప్రమాదం ఉంది అని చెప్పి ఓపెన్ చేయకుండా ఉండాలి. అందుకని గేదెల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కదిలిచ్చి దాన్ని భయపడి వదిలేసి వచ్చారు. అట్లాగే 28 సాయంత్రం జరిపోతూ అక్షయ మరి వాళ్ళ నాన్న కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణం నుంచి కేఎల్ శాట్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. ఈ శాటిలైట్ని
నాసా స్టాండర్డ్స్తో, ఇస్రో స్టాండర్డ్స్తో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ స్టాండర్డ్స్తో 10x10x10 సెంటీమీటర్స్ క్యూబ్లా తయారు చేసి దాని లోపల ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ పెట్టి స్పేస్లోకి పంపించడం జరిగిందండి. సో దీన్ని స్పేస్లోకి పంపించే ముందు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ నుంచి, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి, అలాగే ఇతర గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పర్మిషన్తో తీసుకున్న తర్వాత మనం పంపించామండి. ఈ ఉపగ్రహం వల్ల ఉపయోగం ఏంటంటే 35 కిలోమీటర్లు పైకి ఎత్తుగా వెళ్ళి 80 కిలోమీటర్ల దూరంగా వెళ్ళి పూర్తిగా ఈ ప్రొఫైల్లో ఉన్న అట్మాస్ఫిరిక్ పారామీటర్స్ అన్నింటినీ కూడా రికార్డ్ చేసి లోకల్ ఫోర్కాస్ట్ని తీసుకెళ్ళి వరల్డ్ ఫోర్కాస్ట్తో లింక్ చేసుకుంటూ ప్రత్యేకంగా దీని నుంచి సైంటిఫిక్గా అవుట్కమ్స్ తీసుకొచ్చే శాటిలైట్ని మన పిల్లలు కేఎల్ యూనివర్సిటీ 43 సంవత్సరాల యూనివర్సిటీ పిల్లలు 22 మంది పిల్లలు అసోసియేటే వర్క్ చేస్తున్నారు. దీంట్లో 12 మంది ఆడపిల్లలు, 12 మంది మగపిల్లలు ఉన్నారు, 2 వాలంటీర్స్ కింద ఉన్నారు, మొత్తం 24 మంది ఉన్నారు. సో దీంట్లో ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక అట్మాస్ఫిరిక్ ప్రొఫైల్తో పాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఓరియంటేషన్లో దీన్ని డిజైన్ చేసుకొని లోపల ఉన్న కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా ఒక ఇంటిగ్రేట్ చేసుకుని అనుసంధానం చేసుకొని పూర్తిగా దీని నుంచి అవుట్కమ్స్ అనేది వచ్చేటట్టుగా డిజైన్ చేస్తున్నారండి. ఇది ఇతర దేశాల్లో జనరల్గా పిల్లలు యూనివర్సిటీస్లో చేస్తుంటే అది మనకి ఒకప్పుడు కొత్తగా ఉండేది. అటువంటిది ఈరోజు మన కేఎల్ యూనివర్సిటీ పిల్లలు గర్వపడేలాగా వాళ్ళ సొంతంగా డిజైన్ చేసి ఇది స్పేస్లోకి పంపించిన తర్వాత మనం అనుకున్న దిశ 35 కిలోమీటర్లు అయితే రాష్ట్రంలో ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రి విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చారని గుంటూరు ఎమ్మెల్యే ముద్దాలి గిరి అన్నారు. గుంటూరు శ్యామలనగర్లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిరి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ఆరోగ్యశ్రీలో ప్రస్తుతం 3,000కు పైగా జబ్బులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎంతో అద్భుతమైందన్నారు. 1,00,000 మంది డాక్టర్లు 45 రోజుల్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. 1,60,00,000 కుటుంబాలకు సురక్ష కార్యక్రమం ద్వారా మేలు జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు అరెస్టులో ఎలాంటి కుట్ర దాగిలేదు, కేవలం కోర్టులు మాత్రమే రిమాండ్లు, జైలు శిక్ష విధిస్తాయి. టీడీపీ నేతలు చంద్రబాబు కుటుంబ సభ్యులు సానుభూతి రాజకీయాలు చేస్తున్నారన్నారు. అవినీతికి పాల్పడకుంటే చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని రింగ్ రోడ్డు పేరుతో భారీగా అక్రమాలకు పాల్పడ్డారన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలు వెలికితీయాల్సిన అవసరం ఉందని ముద్దాలి గిరి విమర్శలు గుప్పించారు. ఈరోజు 3,000 పైన ఆరోగ్యశ్రీలోకి చేర్చడం అంటే ఆల్మోస్ట్ అన్ని వ్యాధులను కూడా మరి ఆరోగ్యశ్రీలోకి వర్తింపజేసి మరి ప్రజలకి అతి దగ్గరగా వైద్యాన్ని తీసుకెళ్తాం ఘనత రాజశేఖర రెడ్డి గారిది అయితే స్వర్గీయ రాజశేఖర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరింత చేరువ చేసే విధంగా మరి ఆరోగ్యశ్రీని ప్రతిష్టం చేయడం, నెట్వర్క్ హాస్పిటల్స్ పెంచడం కానివ్వండి చేశారు. మరి అదే కాకుండా ఈరోజు ఇంకో విప్లవాత్మకమైన మార్పులు చూస్తూ ఉన్నాం. మరి ఇంటింటికి కూడా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని ప్రవేశపెట్టి ముఖ్యంగా పేద వర్గాలు, హాస్పిటల్కి చేరుకోలేని వాళ్ళు, నిత్యం మరి ఉద్యోగరీత్యా పనులు తిరిగే వాళ్ళందరికీ కూడా ఈరోజు అందుబాటులో ఉండే విధంగా మరి ఇంటికే ఫ్యామిలీ డాక్టర్ రావడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే ఇలాంటిది ఆషామాషైన ఒక విషయం కాదు. ఇది ఎంతో ప్రయాసతో కూడుకుంది, ఎంతో ఖర్చుతో కూడుకుంది. ఇవన్నీ కూడా చేస్తూ మళ్ళా ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమం, మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనందరూ తెలుసు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1,60,00,000 కుటుంబానికి మరి ప్రతి మన ఏఎన్ఎంలు కానివ్వండి అందరూ వెళ్ళాలి. అక్కడ స్క్రీనింగ్ టెస్టులు కానివ్వండి, స్పాట్లో వాళ్ళకి 7 రకాలైన టెస్టులు, 3 కంపల్సరీ మ్యాండేటరీ టెస్ట్. ఒకటి షుగరు, బీపీ, హిమోగ్లోబిన్ టెస్ట్ మ్యాండేటరీ. వాటిట్లైనా ప్రాబ్లం ఉన్నట్టుంటే మరి యూరిన్ టెస్ట్ కానివ్వండి, అలాగే మలేరియా కానివ్వండి, డెంగ్యూ టెస్ట్ కానివ్వండి, ఇలాగా 7 రకాలైన టెస్టులు కూడా మరి ఉచితంగా చేయడం. వాటిలో ఎవరికైనా ఇబ్బంది. వాహనదారులకు ఉరితాడుగా మారిన జివో నెంబర్ 21ని రద్దు చేయాలని గుంటూరు నగర ఆటో డ్రైవర్ యూనియన్ సిఐటియు నాయకులు నన్నపనేని శివాజీ డిమాండ్ చేశారు. పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం నగరంలోని హిందూ కళాశాల వద్ద గల సిఐటియు ఆటో స్టాండ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు నన్నపనేని శివాజీ మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెట్రోల్,
డీజిల్, గ్యాస్ మరియు ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు తగ్గించాలని, పాత వాహనాల స్క్రాపింగ్కు సబ్సిడీ ఇవ్వాలని, ప్రభుత్వం బ్యాంకుల ద్వారా లోన్లు మంజూరు చేసి కొత్త వాహనాలు ఇవ్వాలని, పట్టణ ప్రాంతాల్లో ఆటోలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆయా డిమాండ్ల పరిష్కారానికి అక్టోబర్ 6వ తేదీ చలో విజయవాడ చేపడుతున్నట్టుగా తెలిపారు. చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక నిరుద్యోగులైన అనేక మంది ఈ రాష్ట్రంలో మరి ఆటో కార్మికులుగా, లారీ క్లీనర్గా, డ్రైవర్లుగా వివిధ రవాణా వాహనాలు నడుపుతూ దాదాపు ఈ రాష్ట్రంలో 24 లక్షల మంది స్వయం ఉపాధి పొందుతూ ఉన్నారు. కానీ వీళ్ళకి ఉపాధి చూపించాల్సిన ప్రభుత్వాలే మరి మోటారు వాహనాలు 1988లో ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని సవరణ చేసి ఇవాళ జీవో నెంబర్ 21 ఇచ్చారు. ఈ జీవో నెంబర్ 21లో బండి ఆపగానే ఆపకపోతే 750 రూపాయల పెనాల్టీ, హార్న్ మోగితే 1000 రూపాయల పెనాల్టీ. అది కాకుండా మరి బండి కనుక ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఎవరైనా మడి చనిపోతే 7 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ వరకు డ్రైవర్కి జైలు శిక్ష విధించాలనేది 304A సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ CITగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు ఏదైతే డ్రైవర్లు స్వయం ఉపాధి పొందుతున్నా కానీ ఎటువంటి ఉపాధి కల్పించకపోగా స్వయం ఉపాధి పొందుతున్న డ్రైవర్ల మీదే అనేకమైనటువంటి భారాలు వేస్తూ ఉన్నారు. అది కాకుండా ఈ రోజున మనం గుంటూరు పట్టణం నుంచి ఇతర ప్రాంతాలకి పల్లెటూర్లు వెళ్ళినా కూడా రోడ్లు అద్దానంగా ఉన్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని 6వ వార్డు అనగా బాబాపేట PSC కేంద్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం కేవలం ఒకరోజు చేసి వదిలివేసే కార్యక్రమం కాదని, దీనిని ఆరోగ్యశ్రీ కార్యక్రమంతో అనుసంధానం చేసి అనారోగ్యంతో బాధపడే వారికి పూర్తి ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండేందుకు 45 రోజుల పాటు నిర్వహించే జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను 5,000 మందికి పైగా డాక్టర్లతో 1.67 కోట్ల కుటుంబాలను కవర్ చేస్తూ నేటి నుండి నవంబర్ 15 వరకు 10,032 వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్, 542 అర్బన్ హెల్త్ క్లినిక్స్ వారీగా షెడ్యూల్ ప్రకారం వైద్య శిబిరాల ప్రారంభించడం జరుగుతుందని నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైద్య అధికారులు గీతాంజలి, నాగ శ్రీనివాసరావు, డాక్టర్లు హర్షవర్ధన్ రెడ్డి, నాగేశ్వరరావు, పలువురు వైద్య సిబ్బంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వాటి ఇన్ఛార్జీలు, మహిళలు, అభిమానులు, వివిధ వార్డులలోని పెద్ద ఎత్తున ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 7 సచివాలయాలు 2వ వార్డు నుంచి 8వ వార్డు కూడా దీనిలో ఇంక్లూడ్ చేయాలని చెప్పి నేను గీతాంజలి గారిని కోరుకుంటున్నా. 8వ వార్డు కూడా ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి రావడానికి పోవడానికి దగ్గరగా ఉంటుంది. ఈ యొక్క 7 సచివాలయాల నుంచి దాదాపు 25,000 మందికి ఈరోజు ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. జగనన్న ఆరోగ్య సురక్ష మాకు తెలియదు కానీ ఇక్కడ మన శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు స్వయంగా వైద్యులు. సో ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత ఎంత ఇంపార్టెంటో బాగా చెప్పారా ఇంకా బాగా చెప్పారు. డాక్టర్కి తెలుసు, ఒక పేషెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ ముందుగా ఐడెంటిఫై చేసుకొని మంచి వైద్యం ఇస్తే వారి జీవితాన్ని ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. సో అటువంటి గోపిరెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో మన గవర్నమెంట్ వారు ఈ కార్యక్రమాన్ని 45 రోజుల పాటు చేపట్టడానికి నిర్ణయించుకున్నారు. ఇది ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యం మీద అత్యధికంగా ఖర్చు పెడుతున్నారు. ముఖ్యంగా నాడు నేడులో భాగంగా ప్రతి గ్రామంలో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అన్నింటికన్నా ముఖ్యంగా మన రాష్ట్రంలో ఒక్క డాక్టర్ పోస్ట్ కూడా ఖాళీగా లేదు. ప్రతి చోట కూడా డాక్టర్ని, ఏఎన్ఎంని, మల్టీ లెవెల్ హెల్త్ పర్సన్స్ అని చెప్పి BSc నర్సింగ్ చేసినటువంటి
ఒక మహిళలు కానీ పురుషులు కానీ మనకి నియమించడం జరిగింది. అంటే గ్రామ స్థాయిలో ఒక క్వాలిటీహీనత ఉన్నటువంటి మహిళలు, గర్భిణీ స్త్రీలు కానీ, బాధితులు కానీ ఎవరు ఉంటే పోషకమైనటువంటి ఆహారం తీసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, పిల్లలు కానీ తల్లులు కానీ. సో అది కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాన్ని కూడా చూసి అలాంటి మన ఇంట్లో కూడా ఆ వంటలు చిరుధాన్యాలతో చేసిన వంటలు కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, అండ్ గోపిరెడ్డి శ్రీనివాసరావు గారు డెఫినెట్ గా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో హెల్త్ పట్ల వారికి ఉన్న ఈ ప్రాధాన్యత దృష్ట్యా ఇంకా ఈ కార్యక్రమాన్ని మరింత సక్సెస్ఫుల్ గా, ముఖ్యంగా గ్రామ సచివాలయం స్టాఫ్, మీరు డాక్టర్స్ కి వారు అక్కడ ట్రీట్మెంట్ చేసేదానికి మీరు చాలా ఈజీగా కల్పించాలి. పబ్లిక్ అందరూ ఒకసారి వెళ్ళిపోకుండా మీరు ఒక ఆర్గనైజ్డ్ కార్యక్రమం నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. ఇంకొంచెం యూ షుడ్ బి వెరీ మోర్ స్ట్రాంగర్. పబ్లిక్ కొంచెం ఏమైనా ఉంటే గైడ్ చేయండి. టెస్ట్ ఎక్కడ చేస్తున్నారు, వాటర్ ఏమైనా కావాల్సిన వాటర్ ఇవ్వండి. ఏదైనా ఎవరికైనా అసిస్టెన్స్ కావాలంటే ఇద్దరు తీసుకొచ్చారు. సో అలా ఎవరైనా అసిస్టెన్స్ కావాలంటే అసిస్టెన్స్ ఇవ్వండి. ఎక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఏంటంటే మానవతా దృక్పథం చేయాల్సింది, ఏదో ఉద్యోగ ధర్మంగా కాదు. ఇది ఒక నోబుల్ కార్యక్రమం, చాలా ఇష్టపడి ఆహ్లాదంగా చేసుకోవాల్సిన కార్యక్రమం. గుంటూరులో బ్రాహ్మణ అర్చక సంఘాలు ఆధ్వర్యంలో గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అర్చకులు ధర్నా నిర్వహించారు. గుడిలో అర్చకులపై దేవస్థానం కార్యదర్శి మేడ సాంబశివరావు అసత్య పదజాలంతో అర్చకులను దూషిస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. దేవస్థానం కార్యదర్శిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవాలయ కమిటీ అధ్యక్షుడు నాగేశ్వరరావుపై కర్రతో దాడి చేయడం దారుణమన్నారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చడం పల్నాడు వైశ్య సంఘాలకే దక్కుతుందని గుర్తు చేశారు. ధనబలం అర్ధబలంతో కమిటీ అధ్యక్షుడు అర్చకులపై ఇష్టానుసారంగా ప్రవర్తించడం మానుకోవాలని తెలిపారు. తక్షణమే దేవాలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి. తక్షణమే దేవాలయం అర్చకులపై దాడి చేసిన వారిపై నల్లపాడు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. అసభ్యంగా నన్ను తిట్టడం, నేను ఇంకా మొన్న నాకు హెల్త్ బాగాలేదండి, నేను హాస్పిటల్కి వెళ్ళి కొద్దిగా సర్జరీ చేయాలన్నారు. ఇదిగోండి సార్, పన్ను సర్జరీ చేయాలన్నారు. డాక్టర్ గారు అన్నాడు, స్వామి మీరు 2 రోజులు రెస్ట్ కావాలి, మీకు కాటన్ పెట్టాలి, మీకు బ్లడ్ బాగా అని చెప్పి నా కాటన్ పెడితే మా అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ సాంబశివరావు గారికి కొద్దిగా ఫోన్ చేసి చెప్పమ్మా అని మా అమ్మకి చెప్తే, మా అమ్మ నేను పెట్టవే ముండా అని మా అమ్మని తిట్టాడండి. తర్వాత నేను ఇంకా భయపడి నేను గుళ్ళోకి వచ్చి ఆ సర్టిఫికేట్లు తీసుకుని వచ్చి, సార్ నాకు 2 రోజులు సెలవులు కావాలి సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సర్టిఫికేట్లు నా మొహాన కొట్టి, ఇవి 4 రోజుల క్రితం నువ్వు తెచ్చిన సర్టిఫికేట్లు అని చెప్పి బాగా బూతులు తిట్టాడండి. అవి నేను చెప్పాలంటే అసభ్య పదజాలాలు చాలా వాడారండి. కర్ర తీసుకుని కొట్టారు, సెలవు అడిగినందుకు కొట్టారు. నేను గత 10 రోజుల నుంచి ఆత్మహత్య చేసుకుందామని చెప్పి నేను రకాలుగా ప్రయత్నిస్తుంటే మా సంఘాలు కానీ, నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ వద్దురం మేము మాట్లాడతామని చెప్పి నాకు ధైర్యం చెప్పారు. నాకు ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి మాత్రం ఈ కమిటీ వాళ్ళ దగ్గర నన్ను కొట్టిన వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నా మీద దొంగతనం కేసులని అవి పెడదామని ఆలోచనలో ఉన్నారండి. ఇంకోటి ఏంటంటే నాకు వాళ్ళ దగ్గర నుంచి అయితే ప్రాణహాని ఉందండి. దయచేసి నాకు రక్షణ కల్పించవలసిందిగా దేవాలయ వ్యవస్థ మీద, అర్చకుల మీద అనేక రకమైన దాడులు గత 2 నెలల నుంచి ఇది 4వ సంఘటన. మొన్న మధ్య భీమవరంలో, రాజమండ్రిలో, కదిరే లక్ష్మీ నరసింహస్వామి గుడిలో ప్రధాన అర్చకుల మీద దాడులు చేయటం జరిగింది. కమిటీ సభ్యులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు. ఈరోజు గుంటూరు నగరంలో గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో చేయటం 4వ సంఘటన. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే అర్చక వ్యవస్థ బతకదు ఈ రాష్ట్రంలో. గుళ్ళల్లో అర్చకత్వం చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉండదు. సెలవు అడిగిన పాపానికి అర్చకుడిని బూతులు తిడుతూ, వాళ్ళ అమ్మని కూడా బూతులు తిడుతూ భౌతిక దాడి చేయటం ఎంతవరకు సబబని బ్రాహ్మణ సంఘాలు, అర్చక సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున ఈ కమిటీ సభ్యులు డబ్బు, ఆర్థిక మదంతో, పల్నాటి వైశ్యులు అనే అహంకారంతో అర్చకుల పైన దాడి చేశారంటే చాలా సిగ్గుమాలిన చర్య అని చెప్పి తెలియజేస్తున్నాం. మేము దేవాదాయ శాఖని ఒకటే డిమాండ్ చేస్తున్నాం,
తక్షణమే ఈ దేవాలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలో తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ దేవాలయము ఆదాయం సంవత్సరానికి 78 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఎండోమెంట్ చట్టం ప్రకారం ఈ దేవాలయాన్ని ఈపాటికే దేవాదాయ శాఖ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోలేదని దేవాదాయ శాఖను ప్రశ్నిస్తున్నాం. ఎవరైతే అర్చకులపై దాడి చేశారో వాళ్ళని తక్షణమే అరెస్టు చేయాలి. లేని పక్షంలో గుంటూరు అర్బన్ ఎస్పీ గారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి అర్చక బ్రాహ్మణ సంఘాలుగా మేము హెచ్చరిక జారీ. సేవ చేసుకునే అర్చకుల మీద కమిటీ వాళ్ళు దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఇది పూర్తిగా అతన్ని ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కమిటీ వాళ్ళు వచ్చి అతని బేషరతుకు క్షమాపణ చెప్పి రెండోసారి. బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 17వ రోజుకు చేరుకున్నాయి. నేడు రేపల్లె పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని, వెంటనే విడుదల చేయాలని ప్రత్యేక గణపతి హోమం నిర్వహించారు. నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. స్వాహా. ఓం నమో ప్రాతపతయే నమో గణపతయే నమః. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి 17వ రోజుకు చేరుకున్నాయి. శనివారం గుజ్జునగుండ్లలో 39వ డివిజన్ కమిటీ సభ్యులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఖాళీ పల్లాలు కొట్టి జగన్కు వ్యతిరేకంగా మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి చీకటి రోజులు మొదలయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో రుస్తుం బాబు, సింగంశెట్టి వీరయ్య, గార్డెన్స్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం చెప్తుంది. అమ్మా స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ రోజు మన స్వాతంత్ర సమర యోధులు ఎంతగా కష్టపడ్డారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా సైకో పోవాలి. డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి. ఇదే నీ రాజ్యం. డౌన్ డౌన్ సీఎం 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 సీఎం. ఖండించండి చంద్రబాబు గారిపై అక్రమ అరెస్టులు. అందరికీ తెలియజేసే విధంగా ప్రదర్శించినందుకు కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు అట్లాగే తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. బ్రాహ్మణి గారి పిలుపు మేరకు మన తాడేపల్లి పిల్లి చేయనప్పటికీ ఆ పిల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి అంత మోపించాలని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి మహిళా సోదరిమణులందరికీ కూడా జగనన్న ఆరోగ్య సురక్ష చారిత్రాత్మక కార్యక్రమమని, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక రోజుగా ఈ రోజు నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఇజ్రాయిల్పేటలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును నగర కమిషనర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్, కమిషనర్, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ఆరోగ్య రంగంలో విప్లవాత్మక కార్యక్రమంగా నిలుస్తుందన్నారు. పక్కా ప్రణాళిక మేరకు ముందుగా ఇంటింటిలో ప్రజల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించడం, వారి వివరాలు నమోదు చేసుకోవడం, అనారోగ్యంగా ఉన్న వారిని క్యాంపుకు తీసుకొచ్చి వైద్యం అందించడం తేలికైన పని కాదన్నారు. ప్రభుత్వం కృత నిశ్చయంతో పేదల ఆరోగ్య రక్షణకు కృషి చేస్తుందన్నారు. వాళ్ళ దగ్గర గైడ్ చేస్తారు. అందరికీ వాళ్ళు చూపించిన తర్వాత
ఉండాలి. వాళ్ళే ఏ హాస్పిటల్కి ఎంత మొత్తం కంపల్సరీగా రొటీన్లో 3 టెస్టులు కంపల్సరీగా షుగర్ టెస్ట్. రాష్ట్ర ప్రభుత్వం వైద్య విభాగంలో పైరవీలకు తావు లేకుండా పారదర్శకతతో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. శనివారం జీజీహెచ్ ఎముకలు కీళ్ళ విభాగం ఆధ్వర్యంలో ఆ విభాగం హెచ్ఓడిగా పనిచేసి పదోన్నతిపై విశాఖపట్నం కేజీహెచ్ సూపరింటెండెంట్గా వెళ్లిన డాక్టర్ అశోక్ కుమార్కు జరిగిన అభినందన సత్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్యులకు నచ్చిన చోట పదోన్నతులు కల్పిస్తూ నియామకాలు చేపట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అద్దెపల్లి శ్రీనివాస్, డాక్టర్ అరుణ తదితరులు పాల్గొన్నారు. మనకి ఎవరంటే రాజధాని డాక్టర్ లాగా మనం తీసుకోవాలి. కాబోయే రాజధాని డాక్టర్. సో కాబోయే రాజధానిలో అశోక్ కుమార్ గారు కిందే అవుతారు. ఇక్కడ నుంచి మన రాజధాని తీసుకెళ్ళిపోతున్నారు అని నాకు కొద్దిగా బాధ కూడా ఉంది. మీరే తీసుకెళ్తున్నారు సార్. సో మా రాజధానితో పాటు అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా రానియండి, మీ వైజాగ్ వస్తాం. అక్కడ కొద్దిగా చల్లటి వాతావరణంలో మేము కూడా సేద తీరి అవసరమైతే మీ దగ్గరకు వచ్చి మీ హాస్పిటల్ కూడా చూసి, సో ఏదైనా కూడా మీకు మళ్ళీ మంచి ఒక ఏడీఎంఏ క్యాడర్ రావటం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా ఇవాళ 0 వేకెన్సీ పాలసీ తీసుకోవటమే కాకుండా ప్రమోషన్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చారంటే నేను చూస్తున్న ఈ 2-3 సంవత్సరాల్లో 100% పర్ఫెక్ట్గా ఫిల్ చేస్తూ దాంట్లో మళ్ళీ పైరవీలకి తావు లేకుండా ట్రాన్స్పరెన్సీగా ఇవ్వటం కూడా నాకు ఈ గవర్నమెంట్లో కనపడింది. గతంలో అయితే మాత్రం ఇంత ట్రాన్స్పరెన్సీగా మీరు ఎక్కడ చూడలేదు. అలానే ఏడీఎంఏ క్యాడర్ పోస్టులు కూడా గతంలో కేవలం ఇన్ఛార్జ్గానే ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ప్రమోషన్ ఇచ్చేసి ఏడీఎంఏగా ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి అని వాళ్ళని కూడా అడిగి ఎవరికి నచ్చిన ప్లేస్లో వాళ్ళు సాధ్యమైనంత వరకు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ప్రయత్నిస్తుందంటే గవర్నమెంట్ని మాత్రం మనం అభినందించాల్సిన అవసరం ఉంది. మెడికల్ కాలేజీలు పెరగడంతో పాటు ఇదివరకు కొన్ని సూపరింటెండెంట్ ప్రిన్సిపల్ పోస్టులు కూడా ఏడీఎంఈ క్యాడర్లో లేకపోవడంతో వాటిల్ని కూడా ఏడీఎంఈ కన్వర్ట్ చేయడం, కొత్త మెడికల్ కాలేజీలు రావడం డెఫినెట్గా అది వైద్య రంగంలో ఉన్న ప్రొఫెసర్స్కి అయితే మాత్రం ఒక రకంగా మాకు కూడా ఏడీఎంఈ క్యాడర్ మా లైఫ్లో ఎప్పుడప్పుడు అచీవ్ చేసుకోవచ్చు అన్నది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 17 కొత్త కాలేజీలు, పాత 11 చూసుకుంటే దాదాపు 28 కాలేజీల్లో 28 2 వేసుకుంటే దాదాపు 30-60. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.